హాయ్ ఫ్రెండ్స్, పట్టు చీర మీదకైతే ఒక వర్క్ బ్లౌజ్ డాబా గార్డెన్లో ఉన్న లక్కీలో తీసుకున్నానని చెప్పి ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక వర్క్ బ్లౌజ్ తీసుకోవడానికి నేను విజయాస్ కలెక్షన్కి అయితే వెళ్ళానండి. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే వెళ్తున్నాను. ఈ మధ్యనే కొత్తగా అయితే స్టార్ట్ చేశారంట. ఇది డాబా గార్డెన్లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ పక్క వీధిలో అయితే ఈ షాప్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పట్టు చీర మీదకి వర్క్ బ్లౌజ్ తీసుకోవడానికి అయితే ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఈ పట్టు చీర మీదకి ఎక్కడా కూడా నాకు కలర్ అయితే సూట్ అవ్వలేదు. ఇంక ఈ షాప్కి రాగానే స్టిచింగ్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్లు అయితే కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ 2000 నుంచి అయితే స్టార్ట్ అవుతుందట. హెవీ బ్రైడల్ వర్క్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి ఒక వారంలో పెళ్ళి ఉంది, ఇప్పుడు వర్క్ అవ్వదు అన్న వాళ్ళకి అలా బ్రైడల్ వర్క్ బ్లౌజులు కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి అంటండి. చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది. అంటే ప్రతి కలర్ కూడా ఇక్కడ దొరుకుతుంది. అలాగే మగ్గం వర్క్లే కాకుండా ఎంబ్రాయిడరీ వర్క్, కంప్యూటర్ వర్క్ అన్నీ కూడా ఇక్కడ బ్లౌజ్ పీస్లు అయితే అమ్ముతున్నారు. అలాగే స్టిచ్ చేసిన బ్లౌజులు కూడా అయితే ఉన్నాయండి. ఇంకా నేను కూడా 2-3 షాపులు అయితే తిరిగాను ఆ పట్టు చీర మీదకి కావాల్సిన కలర్ కోసం. ఎక్కడా కూడా దొరకలేదు. సర్లే, ఇది ఇన్స్టాలో కొత్తగా స్టార్ట్ చేసాం, ఎనీ కలర్ ఇక్కడ ఉంటుంది అని చెప్తున్నారు కదా, సరే నా సారీ మీదకి ఏదైనా సూట్ అవుతుందా అన్నట్టుగా ఈ షాప్కి అయితే వచ్చానండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదండి, ఎవరికన్నా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిదీ వీడియో అయితే తీస్తాను. నేను ఆల్రెడీ ఆ సారీ పట్టుకొని పూర్ణ మార్కెట్ అంతా తిరిగాను, జగదాంబ అంతా తిరిగాను, ఇంకా డాబా గార్డెన్ లెక్కి అన్ని షాపుల్లోనూ చూసానండి. ఎక్కడ కూడా ఆ కలర్ అయితే నాకు దొరకలేదు. ఇంకెక్కడికైతే వచ్చి చూసాను, చాలా బాగున్నాయి అన్నమాట. చాలా వర్క్ బ్లౌజులు అయితే ఉన్నాయండి. మనకి లైట్గా కావాలి అంటే లైట్ వర్క్ ఉన్నాయి, హెవీ వర్క్ కావాలంటే హెవీ వర్క్ ఉంది, బ్రైడల్ వర్క్ కావాలంటే బ్రైడల్ వర్క్ కూడా ఉన్నాయండి. ఎక్కడ కూడా నాకు ఆ కలర్ అయితే దొరకలేదు. కానీ ఈ షాప్లో అయితే నాకు సారీ మీదకి కావాల్సిన కలర్ అయితే చక్కగా చాలా బాగా మ్యాచ్ అయితే అయ్యిందండి. ఇంకా నేనైతే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసేయండి. ఇదైతే హ్యాండ్కి వచ్చిందనమాట. ఇది కొంచెం మరీ హెవీగా అయితే ఉండదు, కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది. అలాగే అది ఫ్రంట్ నెక్ వచ్చింది, ఇదైతే బ్యాక్ నెక్ అయితే వచ్చిందండి. దీనికి వచ్చేసి ముత్యాలు లాంటివి చిన్న చిన్న పూసలు అయితే వచ్చాయన్నమాట. ఈ వర్క్కి చూస్తే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా 750 రూపీస్ అయితే పడిందండి.